అందరికీ నమస్కారం. విన్నర్ అనే టైటిల్ పక్కనే ఒక లోగో ఉంది, విన్నింగ్ మూమెంట్ లోగో. అదే చెప్తుంది ఈ సినిమా పాజిటివ్గా ఉందని. సో ఆల్ ద బెస్ట్ చెప్పడం కంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను టీం అందరికీ. సో ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ ఆడియో ఫంక్షన్ వచ్చినా కూడా నేను ఇంత నర్వస్ ఫీల్ అవ్వను. ఎందుకో ఈ సినిమాకి వచ్చిన దగ్గర నుంచి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గోపి మళ్ళీ అన్నతో నాకు అటాచ్మెంట్ అలాంటిది. ఈ సినిమాకి పడ్డ కష్టం నేను ఆయన కల్లారా చూశాను. ఆయన తీసిన అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మేకింగ్ వైజ్ విజువల్గా ఎంతో కష్టపడ్డారు. సో బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫోటోగ్రఫీ చోటా గారిది, ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఈ సినిమా కూడా చాలా బెస్ట్గా ఉండబోతుంది. అలాగే తేజు, ఈ కథ హార్స్ రైడింగ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందన్నప్పుడు ఫస్ట్ తేజు కంటే ఎక్కువ నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే సుప్రీం సినిమా అప్పుడు లాస్ట్ సాంగ్ అందం హిందోలో రీమిక్స్ అప్పుడు ఒక హార్స్ రైడ్ చేస్తూ తను స్లిప్ అయి పడిపోయాడు. ఆ రోజు నేను తేజ్ని ఆ డస్ట్లోంచి లేచి చూసినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమా అంతా హార్స్ రేస్లు, మరి తేజ్ ఎలా కష్టపడతాడో అని చాలా భయపడ్డాను. బట్ చాలా హార్డ్ వర్క్ చేసావు తేజు. సో ఈ సినిమా తేజుకి కూడా కెరీర్లో తనకి ఇంకో మైల్ స్టోన్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తేజు. అలాగే బుజ్జి గారికి, మధు గారికి ఈ సంవత్సరం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి దీంతో మొదలెట్టి అన్ని ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రకుల్, యాజ్ యూజువల్ యూ ఆర్ లుకింగ్ సూపర్. అండ్ విలన్ బాబీ, నేను బాగా ఇబ్బంది పడ్డా ఆయన పక్కన కూర్చోవడానికి, బాగా టైట్గా ఉన్నాడు. సో అందరికీ, గౌతమ్ రాజు గారికి, అందరికీ, టీం మెంబర్స్ అందరికీ నా విషెస్ చెప్తున్నాను. నేనే మిస్ అవ్వలేదుగా. అనసూయ గురించి నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్పలేదు. సో వెలుగొండ శ్రీనివాస్, కథ అందించిన వెలుగొండ శ్రీనివాస్ కూడా మా బెస్ట్ విషయం చెప్తున్నాం ముగ్గురు తరపున. ఓకే.